సింహగర్జనకు బోధన్ డివిజన్ నుండి భారీగా జనాలను తరలింపు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆదేశాల మేరకు మాలలు తలపెట్టిన సింహగర్జనను డిసెంబర్ 1న విజయవంతం చేయడానికి ఈరోజు మాల మహానాడు బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో హలో మాలా చలో హైదరాబాద్ మాలల సింహగర్జనకు బోధన్ డివిజన్లో అన్ని గ్రామాల నుండి వందల వాహనాలతో వేల మంది హైదరాబాద్కు తరలి వెళ్లారు. ముందుగా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరెడ్డి ఈశ్వర్ మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ మాల మహానాడు ఉద్యమించక తప్పదన్నారు. ఎస్సీ వర్గీకరణకు వత్తాసు పలికిన రాజకీయ పార్టీలకు మనుగడ ఉండబోదు అని హెచ్చరించారు. మాలల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గద్దెక్కి రేవంత్ సర్కార్కు మాదిగలకు సపోర్ట్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు కొండ్ర వెంకటి, పాండు, సూర్యకాంత్, సంజీవ్, వివిధ మండల అధ్యక్షులు రాహుల్, శ్యామ్, దాసు, పల్లటి యాదగిరి, బెట్టల్, పెరకస్వామి, అన్ని గ్రామాల మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు. तेलंगाना का सीएम साहब सबसे पहले मैं खरतुम बोल के जो असेंबली में बोले उनको आज्ञा खोलने के वास्ते हमारा तेलंगाना में आज माला कम्युनिटी के अज्ञा कितने हजारा लोग हैं, 30 लाख के ऊपर आज ये माला कम्युनिटी के लोग हैं। आज जिनकाना ग्राउंड में माला लोगों का जो ताकत का है, आज कांग्रेस पार्टी और बीजेपी पार्टी और मोदी और जो है और किशन रेड्डी और वेंकैया नायडू और चंद्रबाबू नायडू को आंखें खोलने के वास्ते आज तेलंगाना हर गांव से, हर शहर से, हर घर से, हर बोधन से आज लाखों पब्लिक वहां जा रहे हैं। जो वर्गीकरण का नाम लिए उसको तोड़ने के वास्ते, जो वर्गीकरण लेता उसका हम कबर करके लगाने के वास्ते मालाना सब एक इकट्ठा होके जा रहे हैं। उसके वास्ते हर आदमी सोच के जो वर्गीकरण के बारे में बात करना बोल के बोधन का डिवीजन से जो माला महानाड के हम लोग आवाज उठा रहे, वो आवाज को सब जाना मदद देना बोल के बोल रहे। जय भीम, जय भीम, जय भीम। నీ వల్ల కాదు మమ్మల్ని ఆపుతాం, జాగ్రత్తగా ఉండండి. జై భీమ్. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా రాష్ట్రాలు చేయవచ్చని చెప్పినయో అది 341 ఆర్టికల్ ప్రకారం జరగలేదు కాబట్టి అది న్యాయబద్ధం కాదు. దాన్ని మేము దేశవ్యాప్తంగా అంగీకరించాం. ఈ వర్గీకరణ చేయాలంటే 341ని సవరించాలి. పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో రాష్ట్రపతి ఆమోదం తెలపాలి. కానీ సుప్రీంకోర్టు మోడీ చెప్పిన విధంగా చెప్పడం చాలా శోచనీయము. దానికి వ్యతిరేకంగా ఈరోజు అంటే డిసెంబర్ 1వ తారీఖున 2 గంటలకు సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్లో లక్షలాది మంది మాల సోదరులు, మాల బంధువులు భారీ బహిరంగ మాలల సింహగర్జనని చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ వివేక్ అన్నగారు, అలాగే జాతీయ అధ్యక్షులు టైగర్ శ్రీ చందన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 గంటలకు మాలల సింహగర్జన జరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్రం నుంచి, అలాగే పక్కన రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రం, బెంగళూరు నుంచి కూడా లక్షలాది మందిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ వర్గీకరణ స్టేట్లో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇవ్వటం తప్పు. అలాగే ఎవరెక్కువ బెనిఫిట్స్ పొందారో అది ఒక డేటా తీయాలి. అలాగే ఈ కార్యక్రమం చెప్పగానే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా క్యాబినెట్లో చెప్పకుండానే ఈయన వెంటనే అసెంబ్లీలో చెప్పడం చాలా శోచనీయము. ఇది కరెక్ట్ కాదు. మాలలంతా కాంగ్రెస్ వెనకాలే ఉన్నారు. నేనే చెన్నైకి చెప్పా సపోర్ట్ చేయమని. మా ఓటు బ్యాంకు మీకుంది, కాంగ్రెస్కి మా మాలలు ఓటు బ్యాంకు. మందకృష్ణ మీకు ఓటేయము, బీజేపీకి వేస్తానన్నాం కూడా మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తాం. అతి హేయనీయమైన సిగ్గుమారిన చర్య కనుక ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ని. మా మాలలకి మాత్రం ఏమైనా అన్యాయం జరిగిందంటే మేము గిరిలో ఉన్నంతసేపే, బయటకు వస్తే మమ్మల్ని మీరు తట్టుకోలేరు, మాడి మస్ అయిపోతారు. ఏ పార్టీ అయినా కూడా మాలలకి వ్యతిరేకంగా చేస్తే జాగ్రత్త, కబడ్దార్. మేమందరం కలిసికట్టుగా చేస్తాం. మాకు సపోర్ట్ లేకపోతే మీ అంతం చూస్తాం, జాగ్రత్త. మేము ఏదైతే సుప్రీంకోర్టు 341 ఆర్టికల్ ప్రకారం అందరికి జై భీమ్. ఈరోజు డిసెంబర్ 1న హైదరాబాద్ నడిబొడ్డున మాలల శివగర్జనకు బోధన్ డివిజన్ నుంచి ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో, అదేవిధంగా టీం ఆధ్వర్యంలో వేలాది మంది
మాల సోదరులందరూ కూడా ఐక్యమత్యంతోని వందల వెహికల్స్ తో హైదరాబాద్ తరలి వెళ్తా ఉన్నాం. ఎందుకైతే ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి ఖండిస్తూ సెప్టెంబర్ 21 దాకా అనేక కార్యక్రమాలు చేసి ధర్నాలు రైతులు అన్ని చేస్తా ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా అనేక నిరసన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే వర్గీకరణకు ఎవరైనా మద్దతు ఇచ్చినా వర్గీకరణ చేయాలని చూసినా మాలలు ఏకమైనరు, మాలలు కదం తొక్కుతున్నారు. ఎవరి సంగతి అయినా చూస్తాం, ఎవరి మెడలైనా వంచుతాం, వర్గీకరణ కోసం ప్రాణాలను అర్పిస్తాం, కానీ వడ్డీకరణ అడ్డుకొని తీర్థమని చెప్పేసి మేము వేదికగా చెప్తా ఉన్నాము. అదేవిధంగా దేశంలో ఎనలేని విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రాగానే జడ్జిమెంట్ చూడకుండా చదవకుండా వర్గీకరణ చేస్తామని ఏదైతే అన్నారో మీరు తక్షణమే ఆ మాట వెనుకకు తీసుకోవాలి. మీరు ఏదైతే ఉత్తమ్ రెడ్డి కమిటీ వేశారో, 1 man కమిషన్ వేశారో తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయని పక్షాన మాల సోదరులందరూ ఈ కదం తొక్కి మీరు హైదరాబాద్ నడిబొడ్డున లక్షలాది మంది హైదరాబాద్ నడిబొడ్డు వస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్, మీరు వర్గీకరణ చేపడితే వర్గీకరణ ప్రక్రియ ఆపకుంటే మీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా మాల సోదరులు కలిసికట్టుగా పోరాటం చేస్తారనే విధంగా మీ ప్రభుత్వం పడగొట్టేదాకా ఊరుకునే ప్రశ్న లేని చెప్తా ఉన్నాం. వర్గీకరణకు ఎవరు అనుకూలంగా ఉన్నా వర్గీకరణ చేద్దాం అనుకున్నా ఏ ప్రభుత్వాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి బోధన డివిజన్ తరఫున మాల సోదరులు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మాల సోదరు చాలా వేలాది మంది బోధన డివిజన్ వెళ్తా ఉన్నారు. 10 లక్షల మంది హైదరాబాద్ లో మాలలు గదిలిస్తా ఉన్నాము. 10 లక్షల మంది హైదరాబాద్ నడి బొడ్డు నుంచి వర్గీకరణకు ఎవరు వ్యతిరేకం ఉంటారో వాళ్ళందరూ డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఎవరు వర్గీకరణ అనుకూలంగా ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వర్గీకరణ ఎవరు అనుకూలంగా ఎవరిని చూసేది లేదా. మా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అడుగుజాడలో వారి కళ సాకారం చేయడం కోసం మాలలు ఎప్పుడు అంబేద్కర్ వారసులుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే